ఇసుకకి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ఉచితం అన్నటువంటి దాంతో కొంత ఛార్జ్ వసూలు చేస్తారు. అయితే అది కేవలం సేనరేజ్ వీటికే తప్పించి ట్రాన్స్పోర్టేషన్ తప్పించి ప్రభుత్వానికి సంబంధం లేదు. ముందు ఒక సమస్య అయితే క్లియర్ చేశారు. అన్న క్యాంటీన్లు వచ్చే నెలలో పెడతామంటున్నారు. ఆగస్టు 15కి అందరికంటే ఎక్కువ వాస్తవంగా జగన్ని గద్దె దించినటువంటి ఓట్లు 50 లక్షల ఓట్లు కూటమికి అదనంగా వచ్చింది. అంతకుముందు చంద్రబాబు జగన్ల మధ్యన ఉన్నటువంటి ఓట్ల తేడా దాదాపు 30 లక్షలు అయితే ఈ ట్రిప్ ఇది 70 లక్షల ఓట్లు, ఇది 50 లక్షల ఓట్లు. ఎందుకని? ఇది కూటమికి 50 లక్షలు అదనంగా వచ్చినాయి. ఇందులో హయ్యెస్ట్ 50 ప్లస్ ఒక 20 వేసుకుంటే 70 లక్షల ఓట్లు కనీసం మందుబాబులే ఉన్నాయి. మద్యం తాగేవాడు ఒక్కడు కూడా జగన్కి అనుకూలంగా ఓటేలా. ఎందుకంటే ధరలు తగ్గుతాయి, 50 రూపాయల క్వార్టర్ 250 అయింది అన్నటువంటిది. అదే సందర్భంలో తమ నేలికి అలవాటైనటువంటి బ్రాండ్లు తీసేశారు అన్నట్టు. సరే, అలవాటైన బ్రాండ్లు ఇప్పుడు ఇవ్వడానికి ఏంటి లేటు? ఆల్రెడీ ఇది భారతదేశ వ్యాప్తంగా అమ్ముడవుతున్నాయే కదా వాళ్ళు కావాలని కోరుకునేది. నెంబర్ 1. తాగుడిని నేనైతే సమర్థించను, తాగడం కరెక్ట్ అని చెప్పను, అది ఎందుకు అందుబాటులో లేదని నేను చెప్పను. కాకపోతే ఇక్కడ మందు బాబుల ఫీలింగ్ చెప్తున్నా. నెంబర్ 1. రెండవది, మందు ధరలు తగ్గించడం మెయిన్, అది కదా గొడవ. దాన్ని తగ్గించడానికి ప్రత్యేకించి ఏం కావాలి? ఒక జీవో పడేస్తే సరిపోతుంది కదా, ఎందుకు జరగట్లేదు? అది ఆలోచించాల్సి ఉంది. ఎంత త్వరగా వాళ్ళకిస్తే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బట్ భవిష్యత్తులో వాళ్ళు ఎక్కువ తాగితే అన్యాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. అది వేరే పాయింట్. నేను ఆ విషయంలో అయితే మందు ధరలు తగ్గించాలని కానీ లేకపోతే నాణ్యమైన మందు పేరుతో అలవాటు చేయాలి మందు అని మాత్రం నేను చెప్పను. నాకు వ్యక్తిగతంగా అయితే దాంతో విభేదిస్తా. కానీ వాళ్ళు మాత్రం ఎదురు చూస్తున్న మాట వాస్తవం.